హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మార్చి 8న ఏంటో తెలుసా? ఇంకేదో కాదండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ముందుగానే ఫిబ్రవరి 28 ఫంక్షన్ చేసుకున్నాం. ఎక్కడో కాదండోయ్, చూడండి, ద ఫేమస్ కృష్ణ ఫంక్షన్ ప్లాజాలో నెహ్రూ నగర్లో 4th లైన్లో చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో ఏంటో మీరు కూడా చూడాలనిపిస్తుందా? ఎవరో కాదండి, ఈ లెజెండరీ ఉమెన్సే ఫంక్షన్ చేశారు. మేము నలుగురం కలిసి హోస్ట్ చేశాం. ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. లెజెండరీ ఉమెన్స్ అంటే చాలా చక్కగా చేశారండి. పావని గారు, సోనం గారు, రమ్య గారికి, విత్ మీ ఆల్సో అందరం నలుగురము హోస్ట్లుగా చేసామండి. లెజెండరీ ఉమెన్స్ ఇంకా ముందు ముందు కూడా ఎన్నో ఫంక్షన్స్ చేయాలని మీ దయ వల్ల మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ఫంక్షన్స్ చేస్తామండి. మనకు మెయిన్ పునాది స్పాన్సర్స్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మన ఫోటోగ్రఫీ ఏంటి చక్కగా మన జ్యువెలరీస్ వాళ్ళు ఫోటోగ్రఫీ భవానీ అంబికా సారీ మందిర్కి, చక్కగా శ్రీ మణికంఠ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ, గుంటూరు 99 స్టోర్ స్పెషల్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. స్పెషల్ థ్యాంక్స్ అండి. మనందరికీ మా ఫంక్షన్కి బాగా గ్రాండ్గా జరిగినందుకు మీరందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకెందుకు, మనం ఫంక్షన్ ప్లాజాలోకి ఎంటర్ అవుతున్నాం. ఫంక్షన్ ఎలా చేసామో ఏంటో చూద్దామా? మన లెజెండరీ ఉమెన్స్ ఎంటర్ అయ్యారండి. ఇంకెందుకు, ధూమ్ ధామ్గా మనము ఫంక్షన్ ఎలా చేసుకుందామో చూద్దాం. ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా నాది షేర్, అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందామా ఒకసారి. ముందు మనము మహిళల గురించి తెలుసుకుందామండి. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం ప్రతి సంవత్సరము మార్చి 8నే కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అసలు స్త్రీ లేకపోతే జననమే లేదు, స్త్రీ లేకపోతే గమనము లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవము లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కరెక్టా కదా? మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళగా దినోత్సవంగా పిలిచేవాళ్ళండి. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశంతో స్త్రీలను గౌరవించడము. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు. కానీ దేవతలు కొలవలసిన స్త్రీమూర్తిని సరిగ్గా గౌరవించడం లేదు. అసలు స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి. స్త్రీని ఆదిశక్తిగా పూజించనక్కర్లేదండి. ప్రకృతిపై అకృత్యాలు చేయకుంటే చాలు. సృష్టికి, ప్రతి సృష్టినిచ్చే సమాజానికి మార్గనిర్దేశంగా చేసే ఓ మహిళకు నీకు వందనం. సంసార సాగరంలో నీకు నువ్వే సాటిగా, ఓర్పుగా, నేర్పుగా, ఓదార్పుగా. కన్నులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి కలల్ని పోషించి అవమానాల్ని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీకి పాదాభివందనం. ఒక స్త్రీ తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. అయినప్పటికీ స్త్రీలను మగవారితో సమానంగా ఈ సమాజం చూడదు. ఎందుకని? సమాజంలో అన్నీ మారుతున్నాయి, మహిళల పట్ల మగవారి ఆలోచన ధోరణి తప్ప. ఎందుకని ఇంకా అలాగే ఉంది సమాజం? ఒక తండ్రి తన కూతుర్ని తన కొడుకుతో సమానంగా చదివించి పెంచకపోతే, ఒక అన్న తనతో సమానంగా తన చెల్లిని కూడా చదవాలని కోరుకోకపోతే, ఒక భర్త తన భార్య కూడా తనతో సమానమే అని అనుకోకపోతే మన సమాజం ఎలా మెరుగుపడుతుంది? సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. అందుకే ఐక్యరాజ్య సమితి మార్చి 8న ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. 1 యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. స్త్రీని దేవతగా పూజించకపోయినా పర్వాలేదు, కానీ స్త్రీ కూడా పురుషునితో సమానమని
నిజాన్ని గ్రహిస్తే చాలండి. కానీ నేటి సమాజంలో కొందరు మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకొని స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం, ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళల సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. రంగం ఏదైనా కష్టం, ఎంతైనా ఉన్నత శిఖరాలను చేరుకునే పురుషులకు తామేమి తీసిపోదని తెలియచేస్తుంది స్త్రీ శక్తి. భారతదేశ తొలి మహిళ ఎవరు? ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణి రుద్రమదేవి. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా. ఇలా ఎందరో మహిళలు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సృష్టికి ప్రతి సృష్టినిచ్చే సమాజానికి మార్గనిర్దేశనం చేసే ఓ మహిళ, నీకు పాదాభివందనం. చూశారు కదా మహిళలు అన్నిట్లో ఎంత ఫాస్ట్గా ఉన్నారో. మనము మహిళల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఏం జరిగిందో ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాము. మన ప్రోగ్రాంలో ఫస్ట్ మనం తంబోలా గేమ్స్ పెట్టాము. చక్కగా అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఒక్కరోజైనా మనము ప్రతిరోజు వంట చేయటము, మన పని మనం చూసుకోవటము ఉన్న ప్రతిరోజు షెడ్యూల్లో ఇలాంటి ఒక రోజు మనం చక్కగా మైండ్ రిలాక్సేషన్స్తో ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారండి. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్కి వచ్చినందుకు.
గౌరవనీయులైన మహిళలందరికీ నా వందనములు, శుభాభివందనములు. నా పేరు మోహిని సాయి. నేను ఈ ప్రొఫెషన్ ని ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనం ఇప్పుడు మహిళల గురించి, మహిళా జడ్జిల గురించి ఒక్క 5 సెకండ్స్ చెప్పుకున్నామండి. మొదటిసారిగా మన మహిళా జడ్జిగా ఎన్నికైన వాళ్ళు అన్నా చాండే గారు. ఈవిడ చాలా క్వాలిటీస్ ఉన్నాయండి మనం చెప్పుకోవడానికి. ఏ ఊర్లో అయితే తను పుట్టారో ఆ ఊర్లోనే హైకోర్టు జడ్జిగా 8 ఏళ్లు తన సేవలను మన దేశానికి అందించారు. తను కేరళలో పుట్టారండి, కేరళలోనే హైకోర్టు జడ్జిగా చేశారు.
హాల్ మాత్రం చాలా కంజెస్టెడ్గా ఉన్న అందరూ సర్దుకొని ఓర్పుగా మా ప్రోగ్రామ్ చూసినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అది మా వల్లే మైనస్ అండి. హాల్ అనేది కంజెస్టెడ్గా ఉంది. ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ చేస్తే ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకుంటామండి. ఓకేనా? అందరూ మాకు సహకరించినందుకు, ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. 99 స్టోర్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చక్కగా అందరికీ ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. భోజనాలు కూడా అయ్యప్ప గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మనం 2 రకాలంటే 4 రకాలు అందరికీ పెట్టి చక్కగా ఎంతో రుచికరమైన ఫుడ్ మనకు అందించినందుకు అయ్యప్ప గారికి, పావని గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. మీరు సహకరిస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు చాలా చేస్తామండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ పోలీస్. పోలీస్ అంటే ప్రొఫెషన్ కాదు, పోలీస్ అంటే ఒక ప్రొఫెషన్ మాత్రమే కాదు, అందరినీ రక్షించే ఒక ఎనర్జీ. మనకి పోలీస్ ఉన్నారు మన చుట్టూ అంటేనే మనం సేఫ్ గా ఫీల్ అవుతాం. ఫస్ట్ లేడీ పోలీస్ ఐపీఎస్ తెలుసా ఎవరో? కుస్మా కిరణ్ బేడి. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఫీమేల్ కిరణ్ బేడి గారు. అసలు మొత్తం ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి తెలుసా పోలీసెస్ లో? ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి? ఏఎస్పీ, ఎస్పీ, ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్, డీజీపీ, డిఐజీ, డిఎస్పీ, ఇలా మొత్తం 11 క్యాడర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఓన్లీ 7.8% మాత్రమే లేడీస్ ఉన్నారు. ఇది 2023లో ఉన్న స్కేల్ అన్నమాట. తర్వాత 2024లో తీసిన స్కేల్ ప్రకారం అది 3% కి ఇంప్రూవ్ అయింది. వీఆర్ గ్రేట్. 3% కి పోలీస్ ప్రొఫెషన్ లో లేడీస్ ఉన్నారు. ఇంకొక విషయం, పోలీస్ ఉన్నప్పుడు సేఫ్ గా ఉండడం కాదు, పోలీస్ లేనప్పుడు ఎలా సేఫ్ గా ఉండాలి చెప్పండి. 112 ఇండియా, ఇది ప్లే స్టోర్ లో ఉంటుంది. 112 యాప్ అనేది. ఈ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మీ అమ్మాయిలు, చెల్లెళ్ళు, పిల్లలు, అత్తలు ఎవరికైనా సరే ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా హింసలు జరుగుతున్నాయి. ఈ యాప్ అందరి దగ్గర ఉండాలి. దీంట్లో మీరు జస్ట్ ఫోన్ నెంబర్, నేమ్, మీ లొకేషన్ ఎంటర్ చేస్తే చాలు. మీ చుట్టూ 24/7 పోలీస్ ఉన్నట్టే. 112 ట్యాప్ చేయగానే మీ పోలీస్ ఎక్కడున్నా సరే మీ చుట్టూతో వస్తుంది, మీ అందుబాటులోకి వస్తారు. మీకు చిన్న అపాయం కలిగినా, మీ చుట్టూతో ఎవరు లేరు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం అనుకోగానే 112కి డైల్ చేస్తే వెంటనే మీ ఫోన్ ట్రాక్ అవుతుంది. పోలీస్ మీకు రక్షణ కల్పిస్తారు. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలి మీరందరూ? ఎందుకంటే మన వారి బాధ్యత మనదే కదా. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సరి చేస్తా ఆ పోలీస్ ఉన్నా లేకపోయినా ఈ లేడీ గబ్బర్స్ ఎప్పుడు మీ అందరి కోసం గెస్టులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. పిలవగానే వచ్చారు. కల్పన డాక్టర్ గారు వాళ్ళ డాటర్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. చెనక్కాయల అరుణ మేడం గారికి, మణికంఠ స్టీల్స్ వాళ్ళకి మీ టైంని కేటాయించి మాకు ప్రోగ్రామ్కి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి.